అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము. ఈ ట్రేజర్ ఏంటి అసలు? ఎవరిని ట్రేస్ చేస్తున్నారు మీరు ఆడియన్స్ న? సో ట్రైలర్ కంటే తక్కువ, టీజర్ కంటే ఎక్కువ ట్రైజర్ అని కొత్తగా కాయిన్. ట్రంప్ గారిని చూస్తున్నప్పుడు క్యూరియస్ గా ఉంది. We will begin the largest deportation. ఎలాంటి సీన్స్ పెట్టబోతున్నారు, ఎలా కొత్తగా తీసుకురాబోతున్నారు? తరుణ్ గారు దరహాస్ అనే క్యారెక్టర్ చేశారు. ఏమనుకుంటున్నా నీ గురించి నువ్వు? యుఎస్కి వెళ్ళాలనుకుని డిపోర్ట్ అయ్యి వస్తారు. అమెరికా నుంచి నాకు చాక్లెట్స్ తీసుకొచ్చావా? యుఎస్ అనగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? తెల్ల పిల్లి అడ్డు పడగ యూటర్న్ కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి. జేడీ గారు ఇప్పటి వరకు హీరోగా చూసాము, అప్పుడెప్పుడో చూసాం విలన్ గా. అంటే ఈ కమింగ్ 2026 కి విలన్ గా కొత్తగా చూపించబోతున్నారా? ఇల్లీగల్ యాక్టివిటీస్ అనే ఒక సెటప్ వల్ల మనమేం షాక్ అవ్వక్కర్లేదు. జేడీ గారిని మనం అలా సెలబ్రేట్ చేస్తారు అనుకోవడం. తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నో చెప్పారు, తర్వాత ఎస్ అలా చెప్పించారు. నేను యాక్టింగ్ చేయట్లేదు, ఇవన్నీ చేయాలనేది పాయింట్ ఉంది. అరే వద్దనుకున్నా ఇప్పుడు టెంప్ట్ చేస్తున్నావు, చేస్తాను. I wanna grow, I wanna learn, I wanna earn, I wanna expand beyond my Amazon horizon. మిమ్మల్ని ఓపెన్ గా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది డైరెక్టర్ అన్న ఒక ట్యాగ్ తీసుకోవడానికంటే? నేను నమ్మేది టైంని. మనకి ఎంత టైమింగ్ ఉన్నా సరిపోదు, టైం ఉండాలి, టైం రావాలి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నాతో పాటు గాయపడ్డ సింహం డైరెక్ట్గా కూర్చున్నారు అనమాట. గత కొన్ని రోజుల నుంచి సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఎవరు గాయపడ్డారు, ఎలా గాయపడ్డారు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ డైరెక్టర్ని చూస్తుంటే మాత్రం చాలా మంది గాయపడ్డారు అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ఆర్టిస్ట్ని బయట తీసుకొస్తున్నారు. రీసెంట్గా జేడీ గారి లుక్ చూస్తుంటే వావ్ అనిపించింది. నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ట్రంప్ని తీసుకొచ్చారనిపించింది. యుఎస్ అంటే చాలా ఇష్టం అని కూడా అనిపిస్తూ ఉంది. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు. 2010 తర్వాత సినిమా తీయడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? కశ్యప్ గారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయపడకుండా ఉన్నటువంటి మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. సింహంలా ఉన్నారు. ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్. ఓకే ఇప్పుడు ఇలా యా థ్యాంక్స్. సార్ గాయపడ్డ సింహం అనేది బాగుంది మాకు కూడా చెప్పడానికి, యాంకర్స్కి. అంటే టైటిల్ చూడడానికి బాగుంది, క్యాచీగా ఉంది. ఒక నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు అనుకో, ఈ డైలాగ్ వాడేయచ్చు, అరే వీడియో రా ఈసారి గాయపడ్డ సింహం అన్నట్టు. కొంచెం అంతవరకు క్యూరియస్ అయితే బాగా క్రియేట్ చేశారు. మీ క్యూరియాసిటీ ఉండే బదులు ఫస్ట్ మాకు వచ్చిన థాట్ రాగానే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఇది పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాం, ఎగ్జైట్ అయ్యాం. అది ఎగ్జైట్మెంట్ మేము చెప్పినప్పుడల్లా ఇలా ఏమనుకుంటున్నాం టైటిల్ అంటే గాయపడ్డ సింహం అన్నప్పుడల్లా ఒక ఏంటేంటి అన్నారు, గాయపడ్డ సింహం అనగానే ఒక చిన్న స్మైల్ ఉంది. ఓకే ఇట్స్ వర్కింగ్ అనుకున్నాం. మేము నిజంగానే ఈవెంట్లో మన హోస్ట్ మనీష గారు చెప్పినట్టు టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము. ఈ ట్రేజర్ ఏంటి అసలు? ఎవరిని ట్రేస్ చేస్తున్నారు మీరు ఆడియన్స్నా? ట్రైజర్ అంటే సో మాకు ఎలా అనిపించింది అంటే దీనికి ట్రైలర్ అప్పుడే ఇవ్వలేము, టీజర్ కంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలి. సో ట్రైలర్ కంటే తక్కువ, టీజర్ కంటే ఎక్కువ ట్రైజర్ అని కొత్తగా కాయిన్ చేసాం. ఓకే. అంటే ఇప్పటి వరకు చూసిన అప్డేట్ చూస్తుంటే చాలా బాగుందండి. కాకపోతే ట్రంప్ గారిని చూస్తున్నప్పుడు క్యూరియస్గా ఉంది. అంటే ఎలాంటి సీన్స్ పెట్టబోతున్నారు, ఎలా కొత్తగా తీసుకురాబోతున్నారు అని చెప్పి. సో కొత్త అంటే ఇప్పుడు ఈ సినిమాలో తరుణ్ గారు దరహాస్ అనే క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటంటే యుఎస్కి వెళ్ళాలనుకుని మానస క్యారెక్టర్ వల్ల యుఎస్కి వెళ్ళాలనుకుని డిపోర్ట్ అయ్యి వస్తారు. సో డిపోర్టేషన్ అనగానే వెనక్కి పంపించే ప్రతి ఇది యుఎస్ అనగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? ట్రంప్. సో ట్రంప్ డిపోర్టేషన్, ఆయన అసలు ఓటింగ్ ఆయన గెలిపిమని చెప్పింది కూడా నేను లార్జెస్ట్ డిపోర్టేషన్ చేస్తాను అని చెప్పే గెలిచాడు. సో ఇదేంటి మన సినిమా థాట్ అనుకున్నప్పటి నుంచి అదే మనం థాట్ అనుకున్నాం, ఆయన గెలిచి మన కోసం ప్రమోషన్ చేస్తున్నట్టు ఉంది ఇది అని మేము ఫస్ట్ నుంచి అనుకోవడం. సో అలా కలిసి వచ్చింది అనమాట. జేడీ గారు ఇప్పటి వరకు హీరోగా చూసాము, అప్పుడెప్పుడో చూసాం విలన్ గా. మరేంటి ఇప్పుడు అంటే ఈ కమింగ్ 2026 కి విలన్ గా కొత్తగా చూపించబోతున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే ఇది విలన్ అనే పదం కరెక్ట్ కాదు, బట్ ఈయన ఈక్వల్లీ హీరో, అంటే హీరో క్యారెక్టరే. జస్ట్ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనే ఒక సెటప్ వల్ల విలన్ జోన్లో ఉంటుంది. కానీ ఐ థింక్ ఇట్స్ అంటే ఇది ఒక ప్రాపర్ మల్టీ స్టారర్ జోన్ అనమాట. సో అంటే మనకి దురంధర్ చూసాక అక్షయ్ ఖన్నా అని ఒక సెలబ్రేషన్ చేసాం కదా. సో డెఫినెట్గా
ఇది మేము అనుకున్నట్టు జనాలకి కరెక్ట్గానే రీచ్ అయితే మనమేం షాక్ అవ్వక్కర్లేదు. జేడీ గారిని మనం అలా సెలబ్రేట్ చేస్తారనుకోవడం మా విష్ అయితే అది. మొన్న ఈవెంట్‌లో చూస్తే ఆయన లుక్ రివీల్ అయింది సార్ యాక్చువల్లీ. అంటే ఆయన షర్ట్, ఆయన అంటే ప్రతి ఒక్కటి కూడా వేర్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా కొంచెం స్టైలిష్‌గా ఉంది. ఆ వాకింగ్ స్టైల్ కూడా చాలా మారింది. రీసెంట్ టైమ్స్‌లో అయితే 'దయా' తర్వాత అసలు అంత ట్రూ. అలా చూడలేదని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే మన వింటేజ్ హీరోస్ చాలా మందిలో ఆ స్వాగ్ అవన్నీ చాలా ఆ ఆరా ఆయన క్యారీ చేసేది అవన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. మనం ఎంత వాడతాం అనేది మన ఇదనమాట. సో లక్కీగా ఏంటంటే ఈ క్యారెక్టర్కి అది కుదిరింది కాబట్టి ఇప్పుడు దయాలో కూడా ఆయన కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్ వేశారు. కొన్ని ఎపిసోడ్లో మాత్రమే ఆ ఎలివేషన్ ఉంటుంది. మనకి లక్ ఏంటంటే ఈ క్యారెక్టర్లో ఆ ఎలివేషన్కి చాలా స్కోప్ ఉండింది. సో ఆ స్వాగ్ ఆ ఆరా అండ్ యాక్టింగ్ చేసే ఒక స్కోప్ అన్నీ అలా కుదిరినాయి. సో ఆయన బెస్ట్ దాటి ఇచ్చేసాడు ఆయన. అంటే ఈ లెవెల్లో ఆయనకి ఇన్ని ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ అది ఒక డెబ్యూటెంట్కి ఉండే అంత ప్యాషన్ ఆయనలో ఉందన్నమాట. సో ఇట్స్ నాకు అలాంటి దొరకడం. రీసెంట్లీ ఐ మెట్ జేడీ గారు యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఆయన బర్త్‌డే అప్పుడు. రైట్. ఏంటి కొత్త వైబ్. మామూలుగా ప్రతిసారి ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ నార్మల్‌గా కామ్‌గా జరుగుతుంది. బట్ దిస్ బర్త్‌డే వెరీ స్పెషల్ యాక్చువల్లీ. క్రాకర్స్ కాల్చారు, పూలేసారు. ఏంటండి హడావిడి అంటే గాయపడ్డ సింహం ఇంత వైబ్రెంట్‌గా వస్తదా అంటే ఆల్మోస్ట్ ఒక 10 పాడ్‌కాస్ట్‌లు చేశాను. నాకు వాటర్ తాగాలన్న ఫీలింగ్ కూడా రాలేదు. బికాస్ నాకు ఆ సినిమా అంత నచ్చింది అంటే అది ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. నెక్స్ట్ బర్త్డే ఇంకా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ బర్త్డే ఆ గల్లీ నిండా ఫుల్ జనం ఉంటారు. అంటే ఇప్పుడు ఆ గల్లీలో జనం ఉన్నారు. బట్ నెక్స్ట్ బర్త్డేకి ఆ గల్లీ దాటి బయట మెయిన్ రోడ్డు వరకు వచ్చేస్తారు జనం. అంటే అది లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ క్యారెక్టర్ ఆర్ జేడీ గారిని మేము అంత ప్రేమించేసాం. అండ్ అదే రిఫ్లెక్ట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. బట్ ఇది అంటే అలా కుదిరింది. అది కుదిరిందే. ఆయన బెస్ట్ ఇచ్చేశారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు మీరు చాలా ఎమోషనల్ పర్సనా? కూలా? ఎలా? అంటే మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటే ఎట్లా? అస్సలు నేను అంటే సిచ్యువేషన్ బట్టి అండి. ఇప్పుడు కూర్చుని ఎమోషనల్గా అయితే ఉండలేంగా. సిచ్యువేషన్ బట్టి. ఓకే. అంటే ఫస్ట్ ఈవెంట్‌లో కొంచెం స్పీచ్‌లో ఎమోషనల్‌గా పేరెంట్స్‌ని స్టేజ్ మీద పిలిచినప్పుడు ఇది ఇంతవరకు చాలు. ఇప్పుడు ఓన్లీ దిస్ ఈవెంట్ ఓన్లీ దిస్ ఫర్ అని చెప్పినప్పుడు కొంచెం డిఫరెన్షియేట్ చూసాం. నేను మ్యూజిక్ డైరెక్టర్‌తో ఇంటర్వ్యూ చేశాను. రైట్. తర్వాత జేడీ గారితో మాట్లాడాను గాయపడ్డ సింహం గురించి. ప్రతి ఒక్కరు మీ గురించి కొన్ని డిఫరెంట్ అబ్రివేషన్స్ ఇస్తున్నారు. ఓకే. అంటే కశ్యప్ మీరు డాన్స్ చేశారు ఆల్మోస్ట్ ఇందులో ఒక సాంగ్‌కి. యాంథమ్ సాంగ్ మీ ముగ్గురు కలిపి. అవును. అండ్ జేడీ గారు కూడా అంటే మీటు విజన్ సినిమా మీద మీరు పెట్టే కాన్సంట్రేషన్ చాలా బాగా నచ్చుతుందని చెప్పారు. ఫస్ట్ డెబ్యూ అన్నా కూడా వాళ్ళకి ఆ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ యూ గాట్ ఇట్ రైట్ యాక్చువల్లీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నేను థ్యాంక్స్కి తప్పితే ఏం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే అంత ప్రేమించేస్తున్నారు. లైక్ ఆ క్యారెక్టర్ని ఆర్ ఈ ప్రాజెక్ట్ని ఆర్ నన్ను కూడా ఆయన చూపించే సపోర్ట్, లవ్, స్వీకరించే మ్యూజిక్. అంటే అందరు ఏంటంటే నా లక్ ఏంటంటే నేను ప్యాషనేట్గా చేయటం అనేది నా ప్రాజెక్ట్ కాబట్టి నేను చేస్తాను. బట్ అందరూ అంతే ప్యాషన్ పెట్టడం అనేది అది బ్లెస్సింగ్ అంత. అండ్ ఆ స్టేజ్ అంటారా ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఎన్నో ఈవెంట్స్కి వెళ్తాం. ప్రతి ఈవెంట్కి అయితే అది చెప్పలేం. కానీ ఫస్ట్ టైం ఒక సినిమా అనేది ఇప్పుడు నాకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నది పేరెంట్స్. ఎందుకంటే ఇది మనం చాలా అనుకుంటాం, చాలా చేస్తుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ అనేది వాళ్ళు ఇప్పుడు నేను నా గ్రూప్ ఆర్ ఎనీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి చాలా చేసి ఉంటారు. నేను అవన్నీ ఏం చేసి ఉన్నాను. సో నేను చేయగలిగేది అదే. లైక్ ఇప్పుడు నేనేమి వేరే మా ఫ్రెండ్స్ అందరూ కానీ వాళ్ళందరూ ఇప్పుడు జాబ్ చేశాకో లేకపోతే యూఎస్కి వెళ్ళాకో చాలా కొనిస్తూ ఉంటారు. నేను అవేం చేయలేను. సో నేను చేయగలిగింది ఏంటి, వాళ్ళకు ఒక
ఇంకా అందరి ముందు అలా చెప్పడం అనేది నేను చేసి ఇంక అంతకు మించి మనం ఏం చేయలేము. ఆ ఈవెంట్ తర్వాత అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? ఎందుకంటే మేము వాళ్ళు షాక్ అయ్యారండి ఆ. పిలిస్తే. మ్మ్. షాక్ అయ్యాము, పిలుస్తాం అనుకోలేదంటే అది అంతే. అది అలా మనం అంటే జస్ట్ ఈవెంట్కి వచ్చారు కానీ వాళ్ళకి నేను చెప్పలేదు పిలుస్తానని. మైండ్లో ఉండింది ఎందుకో. అంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాము, ఫస్ట్ టైం చెప్తున్నప్పుడు ఐ థాట్ ఇప్పుడు అదేం పెద్ద నేనేం దాన్ని అనుకోవట్లేదండి. ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ప్రతి ఇట్స్ లైక్ స్వీట్ జెస్టర్ లా అనిపించింది మాకు. దట్స్ వై ఐఎమ్ యా అంటే నార్మల్గా నాకేంటంటే ఇప్పుడు ఒక రామ్ చరణ్ గారు చిరంజీవి గారి గురించి చెప్తారు, ఎన్టీఆర్ గారు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తారు. అదేంటంటే అది ఆ స్టేజ్ మీదకి వచ్చాక మనకు తెలియకుండానే అప్పటి వరకు ఒకలా ఉంటాం, ఏదో వేసుకుని కొత్త బట్టలు వేసుకుని అలా తిరుగుతుంటాం. కానీ సడన్గా అక్కడికి వచ్చాక ఇవన్నీ ఉండవు. అరే ఇదంతా ఎవరి కోసం చేస్తాం. సో ఒక సినిమా అయిపోయాక మేబీ అన్నీ మన నెక్స్ట్ సినిమా అనుకుంటాం, కానీ ఫస్ట్ సినిమా అనేది మాత్రం ఇట్స్ లైక్ బేబీ. ఇట్స్ లైక్ బేబీ. అండ్ అది వాళ్ళది. అంటే దీని తర్వాత ఇప్పుడు ఈ సినిమా పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఫ్యూచర్ ఉంటుంది, కానీ ఇక్కడ దాకా రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ వాళ్ళ సపోర్ట్ కానీ అది లేకపోతే రాలేము. సో అలాగే నా ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఇవన్నీ లేకుండా ఐ డోంట్ థింక్ ఆ జర్నీ అనేది అవ్వదు. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది వస్తారు, బట్ ఏమి లేనప్పుడు ఓన్లీ మన వాళ్ళే ఉంటారు కదా. సో అది మనం కాంప్లిమెంట్ చేయకపోతే ఫరక్ పడదు. సో యా. ఓకే. ఫస్ట్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నో చెప్పారు, తర్వాత ఎస్ అలా చెప్పించారు నో కాదు, కథ విన్న తర్వాత. అంటే పాయింట్ ఏంటంటే నో చెప్పడం అనేది పాయింట్ కాదు, నేను యాక్టింగ్ చేయట్లేదు ఇవన్నీ చేయాలనేది పాయింట్ ఉంది. సో ఒకసారి విని చూడు, విన్నాక కూడా నీకు అనిపిస్తే నీ ఇష్టం అంటే విన్నాక చేసేట్టు అంతే. విన్నాక అరే వద్దనుకున్నా ఇప్పుడు టెంప్ట్ చేస్తున్నావు చేస్తాను. సో యా అంటే ఇంకా అదంతే. ఇప్పుడు తనకి ఏంటంటే ఒక తెలియకుండా ఒక ప్రెషర్ ఏంటి ఇప్పటికీ యాక్టింగ్ ఎందుకు చేస్తావు డైరెక్ట్ చేయొచ్చు కదా అని కొంతమంది అంటూ అది టాంట్ చేస్తుంటారు. ఎక్కడో తనకు అది సీరియస్ తీసుకున్నా తీసుకోకపోయినా సబ్ కాన్షియస్గా ఉంటుంది. ఇప్పుడు ఓ పక్కన ఇవన్నీ తీద్దాం అనుకుంటూ ఈ మధ్య యాక్టింగ్ చేస్తే ఏమనుకుంటారు అని. బట్ నాకు తెలిసి తను ఎంత ఏ లెవెల్ ఆఫ్ డైరెక్టరో యాక్టర్ కూడా అంతే లెవెల్. ఈ సినిమా తర్వాత నేను తనకు చెప్తున్నాను అనమాట, ఇవన్నీ గురించి ఎంతైతే ఎప్పుడు అంటారో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ యాక్టింగ్ ఎప్పుడు అని అడుగుతారు అనేది నేను రోజు చెప్తుంటాను తనకి. మామూలుగా సినిమా అంటే ఫుల్ మీల్ అంటుంటాం, మీరేంటి ఫుల్ మళ్ళీ తర్వాత ఇంకొక ఫుల్ మీల్ ఇంకొక హాఫ్ మీలా? ఇది బఫే అనమాట. బఫేనా? మీకు ఎంత కావాలంటే అంత. అందుకే ముందు 1.5 ఇచ్చారా? యా అంటే ఇది ఇప్పుడు పోస్టర్ మీద కనిపిస్తున్న స్టోరీ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా ఈయన స్టోరీ కలిపితే 1 అనుకుంటే ఇది కాక ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో ఒకటే టికెట్కి 1.5 సినిమా చూపిస్తున్నాం. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మే 1కి ప్రసాద్ ఐమాక్స్కి వస్తున్నారా? వాళ్ళు యూఎస్లో చూస్తారేమో, ఇక్కడికి రావట్లేదు అయితే. నా ఫ్రెండ్స్ అంతా యూఎస్కి వెళ్ళిపోయి ఉన్నారు. అందరూ వెళ్ళిపోయి ఉన్నారు చక్కగా హ్యాపీగా రిసార్ట్స్ అన్ని. సో ఈ సినిమా తర్వాత నాకు కనుక బై ఎనీ ఛాన్స్ వీసా వస్తే అప్పుడు నేను మళ్ళీ అక్కడ షో వేసుకుని చూస్తాను. అక్కడ షో వేసుకుని చూస్తాను. Yeah. నాకు మీ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి. మనం అంటే త్రివిక్రమ్ గారి ఫిల్మ్లో అత్తారింటికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు వాళ్ళ అత్త కోసం, మేము సంపాదించిన దానిలో ₹1 1 పావల నీకోసం అలా దాచుంచేసాం అత్త, నీకోసం అలా పెట్టన్నట్టు మీ ఫ్రెండ్స్ అందరూ చక్కగా మీకు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఎదిగినా కూడా ఎక్కడో ఒక చోట ఇది నీ రూము ఇది నీ ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. లేదు అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే అలా ఉంటారు. కొంతమంది ఏమో ఆడు వాళ్ళ పేరెంట్స్ కానీ అటు వచ్చి ఇటు వచ్చినా ఆడు బట్టలు పంపిస్తుంటాడు. ఎందుకంటే నేను అరే నీకు తెలుసురా నువ్వు దండం మీద ఉండి వేసుకుని వెళ్ళిపోతావు, నువ్వు డైరెక్టర్ అయ్యో మంచిగా వేసుకొని 4 బట్టలు పంపిస్తుంటారు అనమాట. సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. సో అంటే అది కూడా ఒక బ్లెస్సింగే. జస్ట్ ఏంటంటే వాళ్ళు యూఎస్కి వెళ్ళి అక్కడ ఉన్నారని తప్పితే ఇక్కడ ఉంటే ఇంకా క్రేజీ ఉండేది. బట్ యా మరి ట్రంప్ తాత దయ వల్ల అందరినీ పంపించేస్తే ఫైన్. మొత్తం ట్రంప్ గారి మీద వేసారు, బాధ్యత కూడా ఆయనకే. మరి ఆయన అదే పనిలో ఉన్నాడు కదా, మా వాళ్ళందరినీ పంపించేస్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే యా సూపర్. మనకి తరుణ్ భాస్కర్ గారు అనగానే ఏంటంటే సార్ ఏ ఫిలిం అయినా కూడా ఒక డిఫరెంట్ జానర్లో వస్తారు అన్న ఒక ఇంటెన్స్తో పాటు క్యూరియస్తో పాటు
కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మెయిన్గా. సో ఈ ఫిలింలో ఎంత బంచ్ ఆఫ్ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తారు మే ఫస్ట్ థియేటర్లో. లేదు, ఇది కామెడీ ఇన్ ద సెన్స్ ఎవ్రీ సీన్లో ఏదో ఒక హ్యూమర్ ఉంటుంది. ఆ హ్యూమర్ అనేది అంటే డిఫరెంట్. ఇప్పుడు డార్క్ కామెడీ, అంటే డైలాగ్ కామెడీ. ఇంకా మీరు ఇప్పుడు త్రివిక్రమ్ ఆయన కొన్ని సీన్స్ కొంచెం ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది. కొన్ని సీన్స్ అంటే మనకి నచ్చిన కామెడీ ఫిలిమ్స్లో అన్ని బెస్ట్ పార్ట్ ఏంటో అన్నీ దీంట్లో అలాంటి స్కోప్ ఉంటుంది అనమాట. సో రేర్గా కుదురుతుంది. నేను కూడా ఇంకా బెటర్ ఫిలిమ్స్ తీస్తానేమో కానీ ఇలాంటి సినిమా తీయలేనేమో. ఓకే. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఫిలిం. అది నేనే మళ్ళీ తీయమంటే నాకు రాదు. ఇది అలా కుదురుతాయి కొన్ని అలాంటి సినిమా ఇది. సో రేపొద్దున మళ్ళీ ఇలాంటివి తీయాలంటే కూడా అంటే ఇంకా బెటర్ ఫిలిమ్స్ ఉండొచ్చు నా దగ్గర. ఇది ఒక ఐటమ్. 2010 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్గా కనిపిస్తున్నాడు కశ్యప్ యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా 70mm వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కష్టపడుతూనే ఉంటారు. మే 1న మీ బేబీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు దట్ మూమెంట్ యాక్చువల్లీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అస్సలు ఐడియా లేదు. ఎవరైనా ఆ టైంలో రికార్డ్ చేస్తే అది చూసుకోవడం తప్పితే నాకు కూడా ఐడియా లేదు. ప్రస్తుతానికి ఏంటంటే ఒక నంబ్ ఫీలింగ్ ఉంది. అంటే ఏమి అటు టెన్షన్ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు, అలా ఒక ఫ్లాట్ బ్లాంక్గా ఉంది. మరి ఆ రోజు ఏమవుద్దో చూడాలి. ఇంకా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ అంటే ఇట్స్ ప్రమోషన్స్ అబ్బా. ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ రప్పించాలంటే బేస్డ్ ఎక్కువ స్ట్రెంత్ అంటే ప్రమోషన్. టైటిల్ అయితే మార్కెట్లోకి వెళ్ళిపోయిందని మాత్రం హ్యాపీగా చెప్పొచ్చు. సినిమా గురించి పక్కన పెడితే ఈ గాయపడ్డ సింహం అనే టైటిల్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయింది. సో అందులో అయితే ఫస్ట్ సక్సెస్ కొట్టారని చెప్పొచ్చు. ఇలాంటివి వింటున్నప్పుడు బయట నుంచి ఆడియన్స్ వింటున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఎ డైరెక్టర్? లేదు, ఇంకా ఇది ఎంత చేసినా సరిపోదు. ప్రమోషన్స్ అనేది అదేదో పెరం మీద నీళ్ళు పోసినట్టు. అది ఎంత వేసినా అప్పుడు సౌండ్ చేస్తుంది కానీ ఇమీడియట్గా ఆరిపోతుంది. సో ఎంత సరిపోదు. ఇట్స్ లైక్ ఇది టైటిల్ బాగా వెళ్ళిందంటే ఫైన్, బట్ చెక్ లిస్ట్లో ఇంకా ఉన్నాయి. అంటే ప్రతి కంటెంట్ అంతే ఇదిగా పవర్ఫుల్గా వెళ్ళాలి. సో ఆ ప్రయత్నాల్లో ఉంటాం. ఇది 1,00,000 మందికి వెళ్ళిందంటే 10 లక్షలు ఎప్పుడు అనిపిస్తుంది, 10 లక్షలు ఏంటంటే 1,00,000 మందికి అనిపిస్తుంది. సో ఇక తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి రీచ్ అవ్వాలనే అంత ఇది ఉంటుంది. చూద్దాం ఎంతమందికి రీచ్ అవుతుందో చూద్దాం. ఓకే. అండ్ ఇంకొక పర్సన్ గురించి మాట్లాడాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమాని ఇష్టపడే కొంతమంది జాతి రత్నాలు ఉన్నారండి. ఆ జాతి రత్నాలకి చిట్టి చాలా ఇష్టం. రైట్. ఎంతోమంది ఆ రత్నాలు వెయిట్ చేస్తున్నారు చిట్టి ఎట్లా కనిపించబోతుంది అని చెప్పి. లేదా చాలా అంటే అదే జనరల్గా టామ్ బాయ్ టైప్లో చేసే క్యారెక్టర్స్ దీంట్లో చాలా కొంచెం బబ్లీగా, క్యూట్గా మనకి అంటే అదొక ఫన్. తను మాట్లాడుతుంటే కూడా ఒక స్మైల్ వచ్చేసేలా ఉంటుంది ఈ సినిమాలో. సో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న టోన్ ఉంటుంది. ఆ టోన్ మనకి ఒక స్మైల్ తెప్పిస్తుంది అనమాట. ప్రతిదీ ఏదో హిలేరియస్ అన్నట్టు కాదు, బట్ త్రూ అవుట్ మీకు ఒక స్మైల్ ఉంటుంది. కొన్నేమో గట్టిగా నవ్వుకునేవి ఎన్ని ఉన్నాయో, కొన్ని సీన్స్ అయితే ఇట్లా అందరు క్యూట్గా ఉంటారు. ఏంటో అది అలా కుదిరింది. అది లైక్ ఇప్పుడు విష్ణు అయి ఉన్నాడు, మాన్సా ఉంది, అందరు ఇట్లా చూడంగానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా ఆ జోకా లేకపోతే నేను ఇప్పుడు దాన్ని సీరియస్ తీసుకున్నా నవ్వాలా అనే ఒక జోన్లో ఉంటారు చాలా మట్టుకు. ఇంతకుముందు సినిమాల్లో ఇప్పుడు మనకి హీరో హీరోయిన్ క్యారెక్టర్స్తో పాటు ఇప్పుడు అలీ గారు, సునీల్ గారి కోసం సినిమాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి యాక్చువల్లీ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే దర్శి గారు ఉన్నారంటే కామెడీ ఉంటుందిరా సినిమాలకు వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు ఆ పాత్ క్రియేట్ చేశారు. రీసెంట్ టైమ్స్లో మ్యాడ్ తర్వాత విష్ణు మాత్రం పిచ్చెక్కిచ్చే ఫ్యాన్స్ అయితే తీసుకున్నారు. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది అసలు? అంటే ఇట్స్ లైక్ అదే నిజంగానే మొన్న ఏదో ఈవెంట్కి వెళ్ళాం అనమాట, ఇక్కడ తిరుపతి సైడ్. అసలు లడ్డు అనేది అసలు తన్ని ఎంత రేంజ్ ఆఫ్ అరుస్తున్నారంటే, లడ్డు అనే క్యారెక్టర్ అసలు విష్ణు అనగానే లడ్డు అసలు గట్టిగా జనం అంతా ఆడిటోరియం అంతా అదిరిపోయింది అనమాట. సో తన క్యారెక్టర్ కూడా చాలా కాంప్లిమెంటింగ్. అంటే తను ఒక్కడే ప్రాక్టికల్ ఉంటాడు ఈ సినిమాలో. తనే చెప్తుంటాడు ఎందుకురా ఇవన్నీ వద్దు అని చెప్తుంటాడా? మామూలుగా చెప్పాడు సార్ వేరే సినిమాల్లో అదే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. దీంట్లో
అరే చెప్తున్నా ఇవన్నీ వద్దు అనే క్యారెక్టర్ అనమాట. మనోడు మాట వినంది తరుణ్ కాబట్టి అది ఉంటుంది అనమాట. సో కాంట్రాస్ట్లో ఉంటుంది. అదే తిన మాట విండు తరుణ్. వినుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే తన మాట వినుంటే ఈ సినిమా వచ్చేది కాదు, సినిమా అయ్యేది కాదు. వెళ్ళలేదు కాబట్టి సినిమా అయిందా? అందుకే కేయోస్ అయ్యి దాన్ని ఇంత కామెడీ అనమాట. కానీ అసలు లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అసలు యాక్చువల్లీ అసలు ఈ లడ్డు అనే క్యారెక్టర్తో సంపాదించడమే కాదు, అతను స్టేజ్ మీద కనిపిస్తే ఏం ఒక 2 మాటలు మాట్లాడినా దాన్ని తీసుకెళ్ళి వైరల్ చేసి పడేస్తున్నారు. అది ఏది మాట్లాడినా వైరల్ చేసి పడేస్తున్నారు. లేదు, తను పర్సనల్గా కూడా వెరీ చాలా ఒక డిఫరెంట్ పర్సన్. అసలు తనతో మాట్లాడితే కూడా చిల్ వైబ్ ఉంటుంది. అండ్ అంతే తన క్యారెక్టర్ అంటే మనకి ఏదైతే జనాలకి నచ్చుతున్నారో అదే తన క్యారెక్టర్ అనమాట. చాలా వెరైటీ. యా. సో ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఓవరాల్ ప్రాసెస్లో నాకు వీళ్ళంతా ఇప్పుడు పోస్ట్లో కనిపించే వాళ్ళంతా నాకు వెరీ క్లోజ్ అయిపోయారనమాట. సో అదొక జర్నీ. యా. మిమ్మల్ని ఓపెన్గా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది డైరెక్టర్ అన్న ఒక ట్యాగ్ తీసుకోవడానికంటే ఏం చెప్తారు కశ్యప్ గారు? నేను దానికి ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అది ఎవరు కూడా ఇంత అవ్వాలనుకోరు కదా. లైక్ నాకు అందరూ రేపు ఎల్లుండి అన్నట్టు అయిపోవాలనుకుంటారు. ఇది అవ్వలేదు అంటే ఇంక అవ్వలేదు అంటే ఈ టైం. నేను నమ్మేది టైంని. మనకి ఎంత టైమింగ్ ఉన్నా సరిపోదు, టైం ఉండాలి, టైం రావాలి. ఈ డైలాగ్ ఇస్తాయనా లాస్ట్లో టీజర్లో డైలాగ్ పెట్టారు పెళ్లి చూపుల మీద, అంతే. అది ఎవరిది అసలు? మీ ఐడియానా? లేదా చాలా క్యూట్గా ఉంది యాక్చువల్లీ. ఆమె అక్కడ అదే పోస్టర్తో సేమ్ అది రీకలెక్ట్ అయింది ఆ మెమరీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సినిమాలో పెళ్లి చూపుల సీన్ ఉంది. నాకు తరుణ్ ఉన్నప్పుడు పెళ్లి చూపుల సీన్ పెళ్లి చూపుల్లాగే ఉంటే ఎలా ఉంటుంది అనేది థాట్. అది ఫస్ట్ నుంచే ఉన్న థాట్ అది. సో ఇప్పుడు తరుణ్ సీన్, సుబ్లేఖ్ గారితో కేజీఎఫ్ సీన్. సో ఎవరి దేనికి ఫేమసో అది వాళ్ళతోనే చేస్తే ఒక చిన్న క్యూట్నెస్ ఏదైతే వస్తుందో దాని గురించి చేసాం. యా. అండ్ శుభలేఖ సుధాకర్ గారు కూడా కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలం ఆయన కొంచెం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఈ టైప్ ఆఫ్ అయితే చూడలేదు. అవును, కొంచెం డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఆయన అది ఒక ఫ్రెష్ టోన్లో ఉంటుంది. ఆయన కూడా కామెడీ చేస్తారు కానీ ఎక్స్ట్రీమ్లీ సీరియస్గా ఉంటారు. బట్ స్టిల్ దాంట్లో ఒక చిన్న హ్యూమర్ ఉంటుంది అనమాట. సో ఆయన కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. ఆయన కూడా చాలా రోజులు ఆయనకి అన్ని సీరియస్ రోల్స్ వస్తున్నాయి, నాకు ఇది ఒకటి చిన్న ఫన్ డిఫరెన్స్ ఉంది నాకు అని ఆయన ఎంజాయ్ చేస్తూ చేశారనమాట. ఓకే. యా. దీంట్లో ఏంటంటే మోస్ట్ ఎమోషనల్ సీన్ కూడా కామెడీగా ఉంటుంది అనమాట. అంటే జనరల్గా అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఒక ఎమోషనల్ జోన్లో ట్రీట్ చేయాలి కదా. బట్ ఇది అలాంటి సీన్స్ కూడా దాంట్లో కూడా మీరు నవ్వుతారు. ఓకే. యా. ఈ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఆన్ బాటమ్ ఇక్కడే. యా. ఎప్పుడు అసలు ఇందులో ఉండాలి ఇండస్ట్రీ, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ మీది? అదే 15 years అన్నాం కదా, అదే 15 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూనే యా. అంటే యా అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, తెలుగు వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి తీస్తూనే ఉన్నా, ఇప్పటికి వచ్చింది అది. సో ఇవన్నీ May 1st రోజు తెలుస్తుంది ఏంటి జర్నీకి ఎండ్ ఏంటనేది. అందరికీ రెడ్ కార్పెట్ ఉండదు. టాలెంట్తో పాటు కొంచెం లక్ అనేది ఎక్కువ శాతం ఉండాలి. మరి ఇప్పుడు ఇది వస్తున్న వాళ్ళకి ఎంతవరకు బిలీవ్ చేస్తారు మీరు? చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అది ఇప్పటివరకు నాకు అది తగలలేదు లక్ అనేది. సో ఇక్కడ దాకా వచ్చామంటే ఇప్పుడు తగులుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే కొన్నిసార్లు అంతే, టైం చెప్పేది కదా, టైం ఎవ్రీథింగ్ ఇస్ టైం. మనది మనం పెద్ద ఏదో పొడి చేసాం అనుకుంటే ఏముండదు, జస్ట్ ఆ టైం వచ్చినప్పుడు అవుతాయి అంతే. సూపర్. సరే, May 1st మీ గాయపడ్డ సింహం మేము చూసిన తర్వాత ఓవరాల్గా ఎవరు గాయపడ్డారని తెలుస్తుంది? గాయపడ్డా కూడా నవ్వుకుంటూ బయటికి రావాలనేది తెలుస్తుంది. గాయాలు అందరూ పడతారు. సో అందరూ గాయపడి దీంట్లో రీసెంట్గా జింగాలా అనే ఒక సాంగ్ వచ్చింది. దాంట్లో లిరిక్స్ నేనే రాశాను. యా. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, పెయిన్ అయినా గుండె ఉండైనా పడి లేచేటి సింహాల మనమేరా అని. సో అలా ఉంటుంది. ఏదున్నా కూడా ఎలా కంబ్యాక్ చేస్తాం అనేది మనం చూసుకుని నవ్వుకుంటూ బయటికి రావటం. అండ్ ఫైనల్గా May 1st వచ్చేస్తున్నారు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి.
ట్రైలరు చాలా బాగుంది. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ మనం మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ గురించి మాట్లాడుకోవాలి. నేను అడిగాను, ఎన్ని స్వీకరించారు, చెక్కులా క్యాషా అని అడిగాను. ఎందుకంటే ఇన్ని పాటలు కొంచెం డిఫరెంట్ వేలో కనిపిస్తుంది అంటే బాగానే ఇచ్చారు అని చెప్పారు. సో స్పీకర్ అంటే నేను తమిళ్లో అనిరుద్ధ్ పెద్ద ఫ్యాన్. నేను సుషిన్ శ్యామ్ అని మన మలయాళంలో తను అన్నది. నాకేంటంటే అలా మన దగ్గర ఎందుకు లేరు అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఇంకా ఫీలింగ్ లేదు. ఎందుకంటే వీ హ్యావ్ స్పీకర్. సో ఒక అనిరుద్ధ్, సంతోష్ నారాయణ్ వీళ్ళు ఇచ్చేది ఇంకా స్పీకర్ అనేవాడు మనకి ఇస్తాడు అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లిటరలీ సినిమాని బాగా వచ్చింది అంటే సరిపోదు, అది ఇరగదీసాడని చెప్పాలన్నమాట. అసలు ఈ సినిమాని, బాగున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఓన్లీ మ్యూజిక్. అది బాగాలేని సినిమాని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అలాంటిది మేము లక్కీగా ఏదో బాగా చేసాం అనుకున్నాం, దాన్ని అసలు ఆయన ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. వెరీ హ్యాపీ విత్ స్పీకర్ అనమాట. బీజిఎమ్స్ ఇరగదీసాడు. నైస్ మీటింగ్ యూ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా సంవత్సరాల తర్వాత పరిగెత్తి ఇక్కడ దాకా వచ్చారు. సో ఇంకా పరిగెత్తకూడదు, చక్కగా సెటిల్ డౌన్ అవ్వాలి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీయాలి. ఆ హోప్ అనేది, ఆ విష్ అనేది ఇప్పుడు ఈ సినిమా తర్వాత రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి సే సంథింగ్. సుమన్ టీవీకి చెప్పాలంటే లైక్ అంటే నేను ఎక్కడొక్కడ సుమన్ టీవీ అనేది రోజు డైలీ స్క్రోలింగ్స్లో కనిపిస్తుంటుంది. ఈ సుమన్ టీవీ స్క్రోలింగ్లో నేను కూడా కనిపిస్తున్నాను ఇంకా అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.